డబ్బులు ఇస్తాను. ముందే చెప్పొచ్చు కదా. జలకంఠని మాట్లాడుతున్నాను. జలకంఠ, నేను రిటైర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నువ్వు ఒకరిని కొట్టావు కదా, ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు. కేసు వాపస్ అయింది. ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇక్కడ చాలా పని ఉంది. బస్సులో వస్తావా, కారులో వస్తావా? ఏయ్ సరే వస్తానులే. ఎప్పుడు వస్తాను. ఓహో బస్టాండ్ కా నేను రావాలా? ఓకే ఓకే ఓకే. జలకంఠ బస్టాండ్ కి రమ్మని గొడవ పెట్టాడు. అరే ఎక్క 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 డ్రైవర్ 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 ఏ డ్రైవర్ డ్రైవర్ సీట్లు ఫుల్ అవద్దా? సీట్లు ఫుల్ అవద్దా? కాస్త వెయిట్ చేయవా? నువ్వు అందరినీ మర్యాద లేకుండా పిలుస్తున్నావు. ఎవరో ఒకరిని నూతికి ఆరేస్తారు. పోయా. నాడిపేట 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 రండి బాబు రండి. నాడిపేట 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 రావాలి రావాలి రావాలి. నాడిపేట 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 ఒక్క సీట్ అవుతుంది. రావాలి రావాలి స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాడిపేట 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 రావాలి రావాలి. నాడిపేట 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 నలుపు చొక్క నాడిపేట వెళ్ళాలా? నలుపు చొక్క నిన్నే రా ఎక్క ఎక్క పొరాన్ని. నాడిపేట 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 రావాలి రావాలి రావాలి. నాడిపేట 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 కిలో అరిచాను కదా, అప్పుడు వచ్చి ఎక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే. జస్ట్ స్లిప్ అయిందనుకో మా ఉద్యోగాలు కదా పోయేది. అప్పటికి నేను నల్లసొక్క అని అరిచాను కదా. సాగుగిరాకి నాడిపడే కదా, చిల్లర తీసుంచు. మన స్నేహం పుట్టి రైల్ స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది. కానీ నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించి కూడా లేదు. నేను ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. సడన్ గా ఎందుకలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది, చెప్పాను. కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా
ఆలోచించి చెప్పాను. అది చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. లేదు చాలు. ఏటి చాలు? ఏటి చాలు? నా పేరేంటో తెలుసా నీకు? జలకంఠ. పేరులాగే లేదు కదా, నన్ను అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలీదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలీదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగిన చెడ్డీ వేసుకుని 18 గంటల సేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం. డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను. కొట్టడం, నరకడం, అదే నా జీవితం. అదే నా జీవితం. భయంగా ఉందా? ఇప్పుడు నచ్చలేదు కదా? వైజాగ్ నెక్స్ట్ బస్సు. ఇప్పుడు బస్సు ఉంది, వెనకాల సీటే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. బాలు, సుసి, రండి. జలకంఠ బస్ ఎక్కాడన్నా. రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. వేసేయండ్రా. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి. ఓకే, వాడు వచ్చేసాడు. మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు. కేశవా, వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి. వెయిట్ చేయరా. ఏమైంది? వెయిట్ చేయి, వెయిట్ చేయి. అన్నా, ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకనా, వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా, భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా.
అన్నా వదిలేద్దామన్నా? అన్నా అన్నా సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రాజలకంట ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా బండెక్కు. రాజలకంట ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు వదిలే. ఏ వద్దురా వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది, పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య, ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు, లేపేయడానికే వచ్చాం. ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు, చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని ఏంటి? ఏం లేదు. సరే వదిలే, తెలిస్తే చేసుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను, తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. ముయ్యవే నోరు. అన్నా శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడమను. ఒక్క నిమిషం అన్నా. ఏంటి ఎందుకు అడగకుండా చాలా మందిని కొట్టాను, కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందని అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లేవి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను. కాదంటానికి నువ్వెవరు? రేయ్, నేను ఓ అని ఒక్క మాట అనుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు, నా చావు ఇప్పుడు కాదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తాన్రా. నువ్వు మగాడివైతే చెయ్యరా. రేయ్, ఎంగిలి ప్లేట్లు కడుక్కుని బతికిన కుక్కవి నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను బతకను చంపేస్తా. పోనీ లేని వదిలేస్తే రవెన్నకే ఎదురు చెప్తావా? నువ్వే పెద్ద పుడింగి నాకు వాడిని వదిలేమన్నావు. వెళ్ళు వదలదు, పట్టుకో. వాడిని నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాను. వాడిని వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో ఉండు. వద్దండి, అతను నచ్చాడు, ప్రేమించాను, ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్లుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా, ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది. ఇప్పుడు ఇది వేరు, అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం అవే నాకు ముఖ్యం. జలకంట నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. శ్రీశైలం ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా అన్నా.
వాడు ఎటువైపు పెడతాడు, ఏ ఏరియాలో చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకొని వేసేయండి రా. అన్నా బండి ఆపాలా? ఆపదరా పోనీ, స్పీడ్గా పో. అన్నా అన్న జంక్షన్ వెళ్తాడన్నా. రే వాడు మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఫాస్ట్ గా పోరా. అన్నా సెంటర్కి వచ్చేసారా? వదలద్దు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. పూర్ణ మార్కెట్కి వచ్చారా? పూర్ణ మార్కెటా? వదలద్దు, పట్టుకో 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 పట్టుకో, నరికి. మన ఏరియాకి వచ్చారనా? ఏంటో నువ్వు అనేది? మన ఏరియాకా? అవునన్నా, మన ఏరియాకి వచ్చారనా? మన వీధిలోకి వచ్చారనా? మన వీధిలోకా? రే శ్రీశైలం ఏంట్రా? అన్నా మన ఇంటి దగ్గరికి వచ్చారనా? రే మన ఇంటి దగ్గరకా? మన ఇంటి దగ్గరకా? రేయ్ అన్నా మన ఇంట్లోకి వచ్చారనా? ఏంటో వాగుతున్నావు? అవునన్నా, మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు రేయ్, వాడిని నరికి పోగులు పెట్టండిరా. నువ్వు బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా. నాతో పెట్టుకో. సార్ వీళ్ళంతా ఎందుకు సార్? నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి సార్. సార్ టైం అయింది సార్, త్వరగా వెళ్ళండి సార్. ప్లీజ్ సార్.
পেট্রোল লেন যেতে হবে। সেখানেই যেতে হবে তো? সেখানেই যেতে হবে, কোনো সমস্যা হবে না। సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ ఇక్కడెక్కడ రైల్వే స్టేషన్ కల్పించట్లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి సార్ তোমরা এখানে যাও, মাল নিয়ে এসছি, শেখকে ফোন করবে। ভিতরে নিয়ে যাও, ভিতরে যাও তুমি। নিয়ে যাও। আরে ধরে কে পালাতে যেন না পারে। ধরে কে? टपकाली ट्रेन मिस अयिंदी सर రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి నన్ను మెసేజ్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ నన్ను మోసం చేసి తీసుకొచ్చారు నేను ఆంధ్ర స్టూడెంట్ ని సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ चल होएगा चल तुम ए पाकी चल खुदा जावे तुम्हें चल चल ए क्या प्रॉब्लम है এই সে আমার বউ যে জানিস মাথা খারাপ হয়ে গেছে কিছু হয়নি তুই যা স্যার আদর আপনি చెప్తున్నారు సార్ నేను ఆంధ్ర స్టూడెంట్ ని సార్ ए একে নিয়ে আয় চল শালা বলছি তোকে నేను స్టూడెంట్ ని అయ్యో ప్లీజ్ నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ ఐ కాంట్ అండర్స్టాండ్ సార్ అయ్యో మీ భాష నాకు అర్థం కావట్లేదు ఏడవకు ఏడవకు ఇప్పుడేమైంది నా ట్రైన్ మిస్ అయింది కాలేజ్ స్టూడెంట్ ని ప్లీజ్ ట్రైన్ ని పట్టుకోవాలి కన్యాకుమారి సరే ఇప్పుడు ఏం చేద్దాం పక్కనే
గోరఖ్పూర్ స్టేషన్ ఉందట, అక్కడికి వెళ్తే ఆ ట్రైన్ ని పట్టుకోవచ్చు. ప్లీజ్. సరే పద. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. ఇక నీకే ప్రాబ్లం రాదు, ఓకేనా? ఇదిగో నీ టికెట్, జాగ్రత్తగా ఉంచుకో. ఇలా చూడు, ఇది నీ ఖర్చులు కొంచుకో. తీసుకో. ప్లీజ్, నాకు ఒక్కదాన్నే వెళ్ళడానికి భయంగా ఉంది. కాస్త మా ఊరి వరకు తోడుగా వస్తారా? మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ దయచేసి రండి, చాలా భయంగా ఉంది. ప్లీజ్, ట్రైన్ మూవ్ అవుతుంది, రండి. నాకు ఈ ఊరు భాష ఏమీ తెలియవు, దయచేసి రండి. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎక్కండి ఎక్కండి. ప్లీజ్, నాకు భయంగా ఉంది. ప్లీజ్ రండి. హలో, 2 టీ. ఎస్టీడీ బూత్. ఫోన్ చేయాలా? అవును. సరే వెళ్ళు. వాటర్ బాటిల్స్. గాజులమ్మా, గాజులు గాజులు. మేడం గాజులు తీసుకోండి మేడం, బాగున్నాయి మేడం. 50 రూపాయలు మేడం. మేడం బయట కొంటే 100 రూపాయలు మేడం. ట్రైన్ కూడా కదలపోతుంది మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. మేడం మేడం
ఈ కలర్ మీకు బాగుంటుంది మేడం. మేడం మేడం ఈ కలర్ తీసుకోండి మేడం. మేడం 40 రూపాయలకి ఇస్తాను మేడం. మేడం మేడం తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. 20 రూపాయలు మేడం. అన్నయ్య మీరైనా చెప్పండి అన్నయ్య. బయట 100 రూపాయలు అమ్మేది 50 రూపాయలకి చెప్పి ఇక్కడ 20 రూపాయలకి ఇస్తాను అన్నయ్య. తీసుకోమని చెప్పండి అన్నయ్య. హలో 2 మీల్స్. మా ఊరు వచ్చేసిందా? బాగా నిద్ర పట్టేసింది. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే, ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు? నువ్వు బయలుదేరు. అయ్యో ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే, నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్, ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతానంటున్నారే. మీరు మాత్రం అక్కడ లేకుంటే నేనేమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపొస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా. హ్యాపీగా వెళ్ళు, నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు.
కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్, ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా? ఇదిగానండి. మీకేం కావాలండి? 2 టీ ఇవ్వు. తాగండి. ఈ టీ ఎవరికండి? 1 టీయే అడిగాను. మీరే కదా 2 టీ చెప్పారు, ఒకటంటారేంటి? పగడగల్లగా అంటున్నారేంటి? అక్కడ ఏంటా గొడవ? వానగారితో ఎవరో గొడవ పడుతున్నారు. తెలుసా? ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారే ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉంది?
ఒరే సాంబారు అని పిల్లరా. రే రే జలకంట, ఒరే జలకంట ఎక్కడికి వెళ్తున్నావురా? రే జలకంట ఆగరా. రే బావా, ఆ గోవింద్ గారు లేడు, గంజా అమ్ముతాడే, పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు, ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది? రే బామర్దే, నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే, ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డింకి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా, తొందరపడి ఆ సీనియర్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నావు? రేయ్ ఏ ఊరు అనేది? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్ ఏమడిగినా సైకిల్ చేస్తున్నాడ్రా, పోబే. బామ్మర్జీ మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటారా? రేయ్ రారా ఇలా. రేయ్ నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతనా? నాకు తెలిసిన అతనన్నా, నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవన్న అనే రవి యాదవ్. మిస్టర్, నువ్వు వెళ్ళి కింద ఉండవు. ఏంట్రా, రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. పోరా. ఏయ్, ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్, ఈయన ఏదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఇలా భయపడుతున్నాడు. అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇతరుతో వదిలేయి. ఏయ్, నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని.
ఏంటి రంగా దగ్గరికి వెళ్ళొస్తున్నావా? ఏయ్, సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును, వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? ఏయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్, మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే, సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో ఎవరు? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? రేయ్, ఎవడ్రా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు? సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, స్పాట్కి వెళ్తున్నాను సార్. సారీ సార్, ఇంకో 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటాను సార్. బాలరాజు, వయసు 32, చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశారు సార్. బ్రూట్లీ ఇంజోర్డ్, హెవీ బ్లడ్ లాస్. పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. జలకంఠ సార్. ఏమిటి జలకంఠనా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు. ఎస్ సార్. ఇలా రండి. సార్తో చెప్పండి. సార్, అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు.
చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్. కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్. ఇటువైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ? సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి సార్. రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. అంతే. అక్క వీడేనక్క రియల్ ఎస్టేట్ పరమశివం. దొరికాడా పోరం బాకు ఏసేయండి. పెళ్ళాం పెట్టాలి ఇంటో పెట్టి తాళం వేసాం. గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తిప్పాలా లేవనుకో మలమలా మాడి. ఏమయ్యా రిటైర్ సార్? ఉదయాన్నే గుర్రం ఎక్కేసావా? రవి యాదవ్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా. తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు దేవోదు సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను వదిలేండి సార్. అన్నా కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరవశం మ్యాటర్ ఏమైంది అన్నా? వాడిని ఒప్పించావునా? ఏమా ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా సార్? రవి యాదవ్ వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్ జలకంఠ విషయం నాకు తెలుసు. జలకంఠ ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్ ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్ దెబ్బలు తిన్నవాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూజ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గారి నుంచి ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా, అది నేను చూసుకుంటాను. అది కాదు సార్, నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం అన్నా ఎక్కడ్రా జలకంఠ?